హాయ్ అండి, వెల్కమ్ టు బబ్లీ బ్లాగ్స్. ముందు పార్ట్లో బ్యాక్ సైడ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ బ్యాక్ పార్ట్కి పైన భుజాలు టచ్ చేసుకున్నాం కదా. అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇది. ఇక్కడ ఇక్కడ మార్కులు పెట్టుకున్నాం, కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాం. ఇక్కడ ముందుకి, ఇక్కడ చంక భాగాన సైడ్కి మధ్యలో. తర్వాత దీన్ని వెనకాల ఫోల్డ్ చేసుకొని కొద్దిగా 1 ఇంచ్ తీసుకొని కిందకి ఒక 2 ఇంచెస్ వరకు స్టిచ్ పెడతాం. ఇప్పుడు ఉక్స్ దగ్గర, ఉక్స్ పట్టి ముందుకి దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా ఇందాక, ఇంకా సన్నగా పావించు ఇక్కడ 4 ఇంచెస్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పట్టి 4 ఇంచెస్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సైడ్లో పక్కన ఉంటుంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇది సన్నగా ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకొని ఇక్కడ మధ్యలో కింద పట్టి వేసుకున్నాం కదా 1 ఇంచ్ది, దానికి ఒక 2 ఇంచుల దూరము వేసుకోవాలి. ఇట్లా సన్నగా ఒక 1/2 ఇంచుతో కుట్టు వేసుకోవాలి. ఇటు సైడ్ 2 ఇంచులు మధ్యలో పట్టికి తక్కువ వేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు తక్కువ మధ్యలో. ఇప్పుడు చంక భాగం దగ్గర ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా ఇంతకుముందు, అక్కడ వేసుకోవాలి సన్నగా. ఇక్కడ సైడ్లో వేసుకున్నాం కదా, దానికి ఈక్వల్గా ఇది వేసేస్తాం. అదే ఇట్లా ఇది ముందు భాగం షేప్. తర్వాత ఇక్కడ కింద క్రాస్ పట్టి వేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ క్లాత్ పెట్టుకోవాలి. క్రాస్ పట్టీలు 3 క్రాస్ పట్టీలు తీసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ క్లాత్ తీసుకోవాలి, తర్వాత లైనింగ్, మళ్ళా బ్లౌజ్ ముందు భాగం కింద నుండి ఇంకొక పట్టి తీసుకోవాలి. ఇది పట్టేసుకొని ఇది ఒక 1/2 ఇంచ్ వదులుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీలు ముందు భాగానికి జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకుంటే మెల్లిగా వేసుకోవాలి. లోపల పట్టీలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి, కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకొని వేసుకోవాలి. అట్లానే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ పట్టీ లోపలికి ఇది ఫోల్డ్ చేసుకొని మధ్యలో ముందు భాగము పట్టీ లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుండి కింద క్రాస్ పట్టీ కింద సైడ్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ముందు భాగం ఈ పట్టీల మధ్యలో లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసుకొని పైన నుండి
ఇంకొక పట్టీ పెట్టేసి ఇట్లానే మొత్తం లాస్ట్ వరకు లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన పట్టు పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఈ కుట్టు మధ్యలోకి లోపలిది రాకుండా జాగ్రత్త వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉల్టా తీయాలి. ఇలా తీసేసుకుంటే ఉల్టా వచ్చేస్తుంది, సీదా వస్తుంది. ఇప్పుడు ఇది పండు భాగం. ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా మిగిలితే పక్కన క్రాస్ పట్టి కట్ చేసుకో. ఇప్పుడు ఇది ఉక్స్ పట్టి వేసుకోవాలి. రెండు పట్టీలు తీసుకోవాలి. ఇది బ్లౌజ్ క్లాత్, ఇది లైనింగ్ క్లాత్. ఈ రెండు తీసుకొని పైన కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా పెట్టుకోవాలి. రెండు మడతలు ఇట్లా పెట్టేసుకొని ఇట్లా దీని పైనుండి ఇది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ది ఇది కంప్లీట్ అయింది. మధ్యలో పట్టీలు వేసేసుకొని ఇది క్రాస్ పట్టీ వేసేసుకున్నాము. నెక్స్ట్ కాజా పట్టీ. ఇట్లా తీసుకొని రెండు లైనింగ్ బ్లౌజ్ క్లాత్ తీసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ లోపల నుండి ఇది నెక్ దగ్గర ఇట్లా నెక్ పట్టేసుకొని లోపల నుండి నాటు వేసుకోవాలి. అన్నీ సమానంగా చూసుకుంటూ వేసుకోవాలి. లోపల కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇది కొద్దిగా ఫోల్డ్ చేసుకొని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ కోర్ ఉంటే కోర్ పెట్టేసుకోవచ్చు, కోర్ లేదు కాబట్టి ఇట్లా పెట్టి నాటు వేసుకోవాలి. నట్టి నాటు వేసుకొని కొద్దిగా కోర్ లోపలికి ఫోల్డ్ చేసుకొని అట్లానే ఫోల్డ్ చేసుకుంటూ అలా లోపల స్టిచ్ కనిపించకుండా దానిపైన పెట్టేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఫోల్డ్ చేసుకొని కొద్దిగా లోపలికి మర్చుకొని కరెక్ట్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కూడా కొద్దిగా నాటేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మధ్యలో వదిలేసి ఇంకొక లైన్ వేసుకోవాలి. ఇది వేసుకోవడం ఎందుకంటే కాజా పట్టి మనం పెట్టుకున్నప్పుడు గట్టిగా ఉంటుంది దాని గురించి. అంతే, ముందు భాగము
2 రెడీ అయిపోయాయి. మీకు ఒకవేళ ఉక్స్ పట్టు ఎక్కువ తక్కువ వచ్చినా కొద్దిగా మధ్యలో ఉక్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనకు కరెక్ట్గా వస్తే ఓకే. ఇది ముందు భాగం రెడీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.